మేమైతే దసరా రోజు ఇంకా శ్రీశైలం అయితే బయలుదేరి వెళ్ళామండి. అంటే మార్నింగ్ 4కి అలా లేచేసి ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకొని అమ్మవారికి అయితే రవ్వ కేసరి నైవేద్యంగా చేసుకొని ఇంక నేనైతే ఇంట్లో పూజ చేసుకొని ఇంకా బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. మేమైతే మార్నింగ్ 6కి అయితే స్టార్ట్ అయ్యామండి. అక్కడికి వెళ్ళేటప్పటికి 11 అయింది. తర్వాత దర్శనం ఒక 1 అవర్లో దర్శనం కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. సరేనే ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ దగ్గరలో ఇప్పుడు రోపే ఒకటి పాతాళగంగ, ఇంకా ఏంటంటే పాలధార, పంచదార ధార, సాక్షి గణపతి, ఇవన్నీ చిన్న చిన్నవి ఇంకా వాటర్ ఫాల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. మేము అవన్నీ అయితే ఒక్క డేలో ఎలా ప్లాన్ చేసుకొని చూసాము అనేది ఒక లాంగ్ వీడియో అయితే నేను ఆఫ్టర్నూన్ 3:30కి పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడకపోతే ఒక డేలో అసలు ఎలాగా ప్లాన్ చేసుకోవచ్చు, ఏంటి ఏమేమి చూడొచ్చు అనేది నేను ఆ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే నేను చెప్పాను కదా, ఇంకా సాక్షి గణపతి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత పాలధార, పంచదార ధార, వాటికి అసలు ఆ పేర్లు ఎందుకు వచ్చినాయి, సాక్షి గణపతికి ఆయనకి కూడా సాక్షి గణపతి అనే పేరు ఎందుకు వచ్చింది అనేది నేను ఆ వీడియోలో అనేది నాకు తెలిసిన విధంగా ఒక చిన్న సింపుల్ మ్యాటర్గా అయితే చెప్పేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.